దేవుని వాక్యంలోకి వెళ్దాం ప్రియులారా. దేవుని వాక్యము నేర్చుకుందాము. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది అనే అంశము ద్వారా ఈ రాత్రి కాలమందు మనం నేర్చుకోబోతున్నాం. జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనది అనే అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. సామెతలు 8వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాము. సామెతలు 8:11 మనం చూసినప్పుడు, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు దానితో సాటి రావు. జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసంగా చేసుకొని ఉన్నాను. సదుపాయములు కొనుట నా చేత నగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనము నశయించుకొనుటయే. గర్వం, అహంకారం, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము. జ్ఞానాధారము నేనే, పరక్రమము నాదే. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులను, లోకంలోని గనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఈ యొక్క 8వ అధ్యాయంలో, సామెతలు 8వ అధ్యాయంలో 11వ వచనాన్ని మనం చూసినప్పుడు, 11వ వచనం చూసినప్పుడు, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియో దానితో సాటి రావు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. ఆయన స్వరాన్ని మనం వినాలి అని అంటే, ఆయన యొక్క జ్ఞానాన్ని మనము పొందుకునే వారిగా మనం ఉండాలి. ఆయన యొక్క జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే మనం గ్రహించే వారిగా మనం ఉంటామో, మన జీవితంలో అది గొప్పదిగా ఉద్భవిస్తుంది అనేటటువంటిది మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవి దానితో సాటి కావు అనేటటువంటిది ప్రతి ఒక్కరము, దేవుణ్ణి వెంబడించే ప్రతి ఒక్కరము మనము నేర్చుకోవాల్సింది, గ్రహించుకోవాల్సింది, గమనించుకోవాల్సింది ఏమిటి అని అంటే, ముత్యముల కన్నా దేవుని మాటలు శ్రేయస్కరము, ఆయన జ్ఞానము చాలా శ్రేయస్కరము అనేటటువంటిది మనం గ్రహించాలి. అలాగున్నే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 6వ వచనంలో చెప్పబడిన మాటలు మనం చూసినప్పుడు, మరి పందుల మధ్యలో మీ ముత్యములను పారవేయకుడి అనే విషయాన్ని మనం చూస్తాం. 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి యొక్క వేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. మీ ముత్యములను పందుల ఎదుట వేయవద్దు అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ విషయాన్ని ఎందుకొరకు ఈ మాటలు చెప్పబడి ఉంటున్నాయని ఆలోచన చేస్తే, క్రీస్తు కొండ మీద ప్రసంగము ముగించుట, ఇతరులను దోషి అని తీర్పు తీర్చకూడదు. 7 నుంచి చూసినప్పుడు ప్రార్థన గురించి, 24 నుంచి చూస్తే పునాదులు, 2 రకముల గురించి ఈ యొక్క మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. ఈ మొదటి నుంచి మనం చూసినప్పుడు, క్రీస్తు కొండ మీద ప్రసంగము ముగించుట, ఇతరులను దోషి అని తీర్పు
కూడదు అనే విషయాన్ని మత్తయి సువార్తలో మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి అని అంటే, ఎవరికి మనము జ్ఞానము సంపాదించుకున్నటువంటి వారు దేవుని వాక్యాన్ని గ్రహిస్తారు. జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి వారు దేవుని యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోరు. కాబట్టి వారు ఎలాంటి వారైనప్పటికీ మరి దేవుని వాక్యం ఏం చేస్తుంది అని అంటే, పందుల ముందర వాటిని వేయకుడి, అవి తొక్కి వేస్తావి అని చెప్పి సెలవు ఇవ్వబడుతూ ఉన్నది. అంటే ఎవరైతే నేర్చుకుంటారో దేవుని యొక్క జ్ఞానాన్ని, మరి వారు ముత్యముల కన్నా శ్రేష్టమైనటువంటి వారనేటటువంటిది గమనించాలి. జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానం ఎవరితో దగ్గర అయితే ఉంటే ముత్యముల కన్నా శ్రేష్టము అనేటటువంటిది మనము గ్రహించాలి. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము, తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి చదువుకుందాం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. 9వ వచనం, మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధియు గలవారై ఉండి తగుమాత్రము వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకునక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెననేటటువంటి విషయాన్ని తిమోతి పత్రికలో మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. అంటే ఈ శరీరం మీద ఉండేటటువంటి అలంకారం కాదు, కానీ స్వస్థ బుద్ధి కలిగినటువంటిది, దేవుని ఎదుట భక్తి కలిగినటువంటి దానిని మనం అలంకరించుకోవాలి. మంచి సుగుణాలను మనం అలంకరించుకోవాలి. మంచి బుద్ధిని మనం అలంకరించుకోవాలి. దేవుని ఎదుట మనము పరిశుద్ధతను పాటించే వారిగా మనం అలంకరించుకోవాలని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. అందుకనే దేవుని యొక్క జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది అనేటటువంటిది మనము గ్రహించాలి. ఎప్పుడు గ్రహిస్తాము అని అంటే, దేవుని వాక్యం గొప్పది అని అనుకున్నప్పుడు, దేవుని వాక్యం దొడ్డది, అది చాలా మంచిది అని అనుకున్నప్పుడు, దేవుడు నా నిమిత్తము మన నిమిత్తము తన చిత్తము నెరవేర్చిండు ఈ భూమి మీద అని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని ఒక వాక్యాన్ని మనం గ్రహిస్తూ ఉంటామనేటటువంటిది ఈ రాత్రి కాలమందు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సామెతలు 20వ అధ్యాయాన్ని చూద్దాం ప్రియులారా. సామెతలు 20వ అధ్యాయము 21వ వచనం చూద్దాము. మొదట బహు 21 నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారము మ్రొక్కును, అట్టివాడు దానిని ఆశ్రయమైన కోటను పడగొట్టును. నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. ఈ 21వ వచనాన్ని మనం చూసినప్పుడు, నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. మరి మనం ఘనత పొందాలి అని అంటే దేవుని యొక్క నీతిని అనుసరించేటటువంటి వారిగా, మరి వాక్యం అనేటటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకునే వారిగా మనం ఉండాలని చెప్పి సామెతల్లో 21:21లో మనకు గుర్తు చేయబడుతుంది. ఈ సామెతలు 21వ అధ్యాయము ప్రాముఖ్యమైన విషయాలను మనం ఆలోచన చేస్తే, మరి వివిధములైన సద్గుణ దుర్గుణ వివరణలు
అంటే మంచి గుణం గురించి, చెడు గుణముల గురించి, సద్గుణం గురించి, దుర్గుణం గురించి ఈ యొక్క లేఖనాల్లో, సామెతల్లో మనకు తేటగా గుర్తు చేయబడి ఉన్నది. కాబట్టి మనము దేవుని యొక్క జ్ఞానం ఎప్పుడైతే మనం పొందుకొని ఉంటామో ఆత్మీయంగా మనం బలపడతాము అనేటటువంటిది మనం నేర్చుకునే వారిగా, తెలుసుకునే వారిగా మనం ఉంటూ ఉన్నాం. పరిస్థితులు ఏమైనప్పటికీ, అక్కర్లు ఏమైనప్పటికీ కూడా తీర్చగలిగిన వాడు దేవుడు ఉన్నాడు. తగిన సమయమందు మనకేం కావాలన్నా అది ఇస్తాడనేటటువంటి విశ్వాసం సహితమైనటువంటిదిగా మనం ఉండాలి. భయపడవద్దు, అధైర్యపడవద్దు. ఇచ్చేవారికి నెమ్మదిగా మనము మాటను ఇచ్చిపుచ్చుకునేటటువంటి వారిగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానము కాదు కానీ ఆత్మీయమైనటువంటి జ్ఞానము ముత్యముల కంట శ్రేష్టము అనేటటువంటి విషయాన్ని మనము గుర్తు చేసుకుంటుంది వాక్యము. అందులోకి వెళ్ళి నాకు నేను, మీకు మీరు, మనకు మనము సరిచేసుకునే వారిగా మనం ఉందాం ప్రియులారా. అలాగనే సామెతలు 20వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. 20వ అధ్యాయం 15వ వచనం. బంగారును విస్తారమైన ముత్యములను కలవు తెలివినుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. బంగారమును విస్తారమైన ముత్యములను కలవు తెలివి నుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. తెలివిని ఎవరైతే ఉచ్చరిస్తారో అమూల్యమైన సొత్తు దేవుడు వాడి దగ్గర ఉంచి ఉన్నాడనేటటువంటిది మనం గ్రహించాలి ప్రియులారా. అమూల్యమైనటువంటి సొత్తు దేవుడు వాడి దగ్గర ఉంచి ఉన్నాడనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగునే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. ప్రకటన గ్రంథము 21:21. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారైన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. అవును ప్రియమైనటువంటి వారలారా, దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్న పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమైనటువంటి స్వచ్ఛమైనదిగా ఉంటూ ఉన్నది. ఈ యొక్క శుద్ధమైనటువంటి హృదయాన్ని దేవుడు మనతో కోరుకుంటున్నాడు. మరి 12 ముత్యములు 12 గుమ్మములకు కట్టబడినగా సువర్ణమయముగా ఉన్నవి అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి మనము మన ఆలోచనలు, మన ఉద్దేశాల్లో దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉంటున్నదో మనము గ్రహించాలి. దేవుని వాక్యం గుర్తు చేస్తున్నది ఏమిటి అని అంటే, ముత్యముల కన్నా దేవుని వాక్యము, దేవుని జ్ఞానము శ్రేష్టమైనది అనేటటువంటి విషయాన్ని మనందరికీ గుర్తు చేయబడుతూ ఉన్నది. మత్తయి సువార్త 13వ అధ్యాయాన్ని చూసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 45వ వచనాన్ని మనము చూద్దాం ప్రియులారా. దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి భాగాన్ని మనం ఆలోచన చేయగలిగితే, దేవుని చిత్తాన్ని మనం గ్రహించగలిగితే, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచనను, తన యొక్క ప్రణాళికను మన పట్ల నెరవేరుస్తూ ఉంటాడు. మరి 13వ అధ్యాయము 45వ వచనాన్ని మనం చూసినప్పుడు, 13:45 చూసినప్పుడు, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన యొక్క ముత్యములను కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. ఈ లేఖనాన్ని మనం గ్రహించినప్పుడు, ఆలోచన చేస్తే,
44 నుంచి కూడా చూసినప్పుడు, పరలోక రాజ్యం పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాన్ని దాచిపెట్టి, అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనుచు, మరియు పరలోక రాజ్యం మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనెను. దేవుని యొక్క జ్ఞానాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. దేవుని యొక్క జ్ఞానాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని చిత్తము చెప్పబడుతుంది. 13వ అధ్యాయంలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క 8 ఉపమానముల గురించి ఈ యొక్క సువార్తలో, మత్తయి సువార్తలో మనకు తెలియపరచబడుతూ ఉన్నది. అంతకుముందు చూసాము సామెతలు 8వ అధ్యాయము 11వ వచనము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనంలో మీరు శ్రేష్టమైన ముత్యములను పందుల ఎదుట వేయకుడి అని చెప్పి సెలవివ్వబడింది. మా సామెతలు 8:11లో ముత్యముల కన్నా శ్రేష్టమైనది అని చెప్పి దేవుని మాటను గురించి మనకు తెలియపరచబడుతూ ఉన్నది. తిమోతి మొదటి పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే బంగారముతో ఉన్నటువంటి విషయాన్ని మరి గుర్తు చేయబడుతూ ఉన్నది. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది జ్ఞానము అని చెప్పి గుర్తు చేయబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 21:21 చూసాము. సామెతలు 20:15 చూసాము. మత్తయి సువార్త 13:45-46 వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం ఎవరికైతే అర్థమవుతుందో, దేవుని వాక్యం ఎవరికైతే హత్తుకుంటుందో, దేవుని వాక్యం ఎవరి హృదయంలో అయితే నింపబడుతుందో, దేవుని వాక్యం ఎవరి యందైతే అది శ్రద్ధగా చదువుకోవాలి, తెలుసుకోవాలనేటటువంటిదిగా ఉంటుందో, అది చాలా ప్రాముఖ్యమైంది, ప్రశస్తమైంది, మన పెదవులకు దేవుడు ఉంచి ఉన్నాడనేటటువంటిది గమనించాలి. చిన్ని ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాలమందు జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది అనేటటువంటి అంశం ద్వారా మేము నేర్చుకొని ఉన్నటువంటి పాఠాన్ని మా జీవితంలో గొప్ప ప్రయోజనకరంగా, మాదిరికరంగా మా జీవితంలో నడిపించమని, వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించమని ఈ మనవులు నజరేయుడైన యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.